పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని, అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది, నయవారో చెట్టు పెట్టేమో నయవారో నిలిచిపోయింది, నయవారో ఎండలో ఎండింది, నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా, ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరూ మెరుపుల కనిపించి
అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాము, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయమ్వారో ఇంజనీరునంత నయమ్వారో నమూన ఇచ్చినారు. నయమ్వారు గుడి కట్టడానికి నయమ్వారో ముహూర్తం పెట్టినారు. నయమ్వారో తెల్లంతలోనే నయమ్వారు గుడి పనులు వేగమాయే. నయమ్వారో తక్కువ కాలములో నయమ్వారు గుడి పని పూర్తయ్యే. నయమ్వారు గుడి ప్రతిష్ట చేసి నయమ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయమ్వారు కనకదుర్గమ్మకి నయమ్వారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయమ్వారు బెజవాడ పట్టణము నయమ్వారో దేదీప్యముగాను నయమ్వారో అభివృద్ధి చెందింది నా దుర్గమ్మ. తలచినంతలోనే నయమ్వారు పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయమ్వారు నమ్మకం కలిగింది. నయమ్వారు పూజలు చేసినారు. నయమ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మన్యరాజు నయమ్వారు కాలమైపోయినాడు. నయమ్వారు పూజలు కరువయ్యే. నయమ్వారు దీపం పెట్టలేదు. నయమ్వారికి ధూపములు లేవు. మంగళవారము నాడు నయమ్వారికి నైవేద్యము లేదు. నయమ్వారికి పాయసన్నము లేదు. నయమ్వారికి పాలం తగ్గిపోయే. నయమ్వారికి ఉత్సవాలు లేవు. నయమ్వారికి ఊరేగింపు లేదు. నయమ్వారు ఒకనొక రోజున నయమ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు